హాయ్ ఫ్రెండ్స్, లైవ్లో మామూలుగా లేదు. బిగ్ బాస్ ఒక విషయంలో మాత్రం హైలీ సక్సెస్ఫుల్ అయ్యాడు. ఏందో తెలుసా? ఆ భూకంపం అని చెప్పి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి చెప్పారు కదా, కొట్టు సస్తున్నారు. అసలు మామూలు గొడవలు అవ్వట్లే. ప్రోమోటు అని జస్ట్ చిన్న మినీ టీజరు లైవ్లో అబ్బా ఇంపార్టెంట్ డిస్కషన్. ఎవడు సినారియోలో ఆడు చెప్తున్నాడు. బట్ నాకేమనిపించిందో క్లియర్గా చెప్తా. ముందుగానే హై లెవెల్ పాయింట్లు చెప్పేస్తా. డిస్లైక్లు కొట్టినా నాకేం పర్లేదు, బట్ డీటెయిల్గా లాజిక్స్తో చెప్తే అది చూసి డిస్లైక్ కొట్టండి, నచ్చితే లైక్ కొట్టండి. అండ్ మీకు కూడా కొన్ని క్వశ్చన్లు అడిగితే ఆ క్వశ్చన్కి మీరు కూడా ఆనెస్ట్గా ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ థింగ్ ఒకటైతే క్లియర్, మణికంఠ అయితే 2 నాలుగులతో మాట్లాడాడు. అది నేను ప్రూవ్ చేస్తా. ఈ వీడియో పూర్తి వరకు చూస్తే ప్రూవ్ చేస్తా విత్ పాయింట్స్. నెక్స్ట్ థింగ్, ఫస్ట్ మీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఫర్ సపోజ్ మీరు అలాగే క్లాన్లో ఉన్నారు. క్లాన్లో ఉన్నప్పుడు మీరు క్లాన్ విన్ అవ్వాలనుకుంటారా, హౌస్ విన్ అవ్వాలనుకుంటారా? ఫస్ట్ పాయింట్ మీకు. నెక్స్ట్, వైల్డ్ కార్డ్ వస్తున్నారంటే మీరు వైల్డ్ కార్డులకు భయపడతారా, మీ ఇండివిజువల్ గేమ్ మీద కాన్ఫిడెన్స్ ఉంచుకుంటారా? రెండోది. మూడోది వచ్చేసి, క్లాన్గా మీరు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ డెసిషన్కి స్టిక్ అవుతారా, లేదా పక్క గ్రూప్కి వెళ్ళినప్పుడు మీరు ఇండివిజువల్ ఒపీనియన్ వాయిస్ అవుట్ చేస్తారు అక్కడికి వెళ్ళి? నాలుగోది, నామినేషన్ ప్రాసెస్ కాకుండా ఎలిమినేషన్ ప్రాసెస్ అని ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ముందు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఉన్నాడు, ఒక వీక్ ప్లేయర్ ఉన్నాడు. ఎలిమినేషన్ ఇంకా ఓకేనా? ఇంకా అధర్మం వద్దు. ఎలిమినేషన్ ప్రాసెస్ ఇది బిగ్ బాస్ షో. మీరు స్ట్రాంగ్ క్యాండిడేట్ బయటకు పంపుతారా, వీక్ క్యాండిడేట్ని బయటకు పంపుతారా? ఎలిమినేషన్, నామినేషన్ కాదు. నామినేషన్ వేరు, ఎలిమినేషన్ వేరు. దయచేసి ఈ క్వశ్చన్కి మీ పర్స్పెక్టివ్లో ఆన్సర్లు చెప్పండి. మణికంఠ గురించి మాట్లాడతా. మణికంఠ ముందు అసలు ఎందుకు చర్చ జరిగిందంటే, నిన్న వీడియోలో చెప్పినట్టు మిడ్ నైట్ వీడియోలో ట్విస్టులు పెట్టాడు. ఏమని? శక్తి క్లాన్ గెలిచింది కదా, ఈసారి ఆపర్చునిటీ శక్తి క్లాన్కి ఇచ్చారు, శక్తి క్లాన్ చీఫ్కి ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ఏంటి, కాంతారా టీంలో నుంచి ఒక మెంబర్ని తీసేయాలి. వాళ్ళది ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే ముందు రౌండ్లో వాళ్ళ టీంకే డెసిషన్ ఇచ్చారు కాబట్టి వీళ్ళకి కూడా వీళ్ళ టీంకే డెసిషన్ ఇస్తారనుకొని వీళ్ళు ఆల్మోస్ట్ ఆయిచోమ్ కానీ తీసేద్దాం అనుకున్నారు. అదొక అద్భుతమైన డెసిషన్ అనుకుని అది పక్కన పెడదాం. సో అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద బ్లూ ఏమైందంటే శక్తి టీంకి డెసిషన్ ఇచ్చారు కదా. శక్తి టీంకి డెసిషన్ ఇచ్చినప్పుడు సీతకి ముందే అర్థమైపోయి వెళ్ళి నిఖిల్తో మాట్లాడుతుంది వాళ్ళ గ్రూప్ మీటింగ్ కంటే ముందే. ప్లీజ్ నువ్వు ఒకటి కన్సిడర్ చేయి, నా ఒపీనియన్ నేను చెప్తా. నబీల్ అని చెప్పలేదు కానీ స్ట్రాంగ్ ప్లేయర్ మాత్రం తీయకు, ఎందుకంటే మనం వైల్డ్ కార్డ్స్ కోసం ఆడుతున్నాం, మనం గెలవాలి, వైల్డ్ కార్డులు ఆపాలి, అది ఒక్కటే గుర్తుంచుకొని చెప్పి ఆ వర్షన్ అని చెప్పింది. కరెక్టే. ఇప్పుడు ఈ దరిద్రం ఏంటంటే ఇక్కడ చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. ఏ పాసిబిలిటీకి ఎక్కువ వెయిటేజ్ ఉందో అనేది మనం మాట్లాడుకుందాం. ఆమె వెర్షన్ ఆమె చెప్పేసింది, సరేరా ఓకేరా అని చెప్పి వెళ్ళిపోయాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే చీఫ్ ఏం మోనార్ కాదు. మాట్లాడితే ఓకే, నిఖిల్ కూడా చాలా ఫ్లిప్ అయ్యాడు. కానీ ఇంతకుముందు ఇప్పుడు ప్రేరణ అనేది నీది జ్యూవెల్ ఫేస్, నీది డబల్ టంగ్, ఈ టైప్లో మాట్లాడేది నిఖిల్ది. చీఫ్కి ఒక ఒపీనియన్ ఉన్నా సరే ఎండ్ ఆఫ్ ద డే చీఫ్ మోనార్క్లా బిహేవ్ చేయకూడదు. చీఫ్ అన్నవాడు క్లాన్ మెంబర్స్ ఇన్పుట్స్ అన్ని తీసుకొని కలెక్టివ్గా ఒక డెసిషన్ తీసుకున్నవాడే చీఫ్. అంతే తప్ప చీఫ్ ఏదైతే అదే అని చెప్పి తీసుకున్నాడు అది చీఫ్ అంటారు, మోనార్క్ అంటారు, హిట్లర్ అంటారు. అది తెలుసుకోవాలి. కాంతారా టీం వాళ్ళకి చాలా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేశారనిపించింది కాంతారా టీము. అఫ్కోర్స్ నబీల్కి అలా జరగడం బాధ అనిపిస్తుంది. బట్ ఐ విల్ టెల్ యూ ద లాజిక్. కాంతారా టీములు చాలా నోరు పారేసుకొని ఇమ్మెచ్యూర్గా మీరు డ్యూయల్ ఫేస్, మీరు చాలా అన్యాయం చేశారు, ఇది చేశారని చాలా కథలు చెప్పారు కదా, వాళ్ళ గురించి మాట్లాడతాను నేను. విత్ పాయింట్స్ మాట్లాడతాను. కాసేపు మీకు అనిపిస్తుంది సోనియాకులను నేను సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఆ పూర్తి వీడియోలు చూసినాక అర్థమవుతుంది నాకు ఆ రోజు ఎవడు బాగా అనిపిస్తే న్యాయంగా చెప్తా. ఏదో వ్యూస్ కోసమో లైక్ల కోసం అయితే చెప్పను. అలా అయితే ఇప్పుడు ఈరోజు ఇది కూడా చెప్పను. ఇప్పుడు సోనియాకుల గారికి ఎక్కువ నామినేషన్ పాయింట్లు ఏమేశారు, చాలామంది ఏమేశారంటే ఎక్స్ టాస్క్లో, టాస్కే కదా అది, ఎక్స్ టాస్క్లో ఆమె పృథ్వీని ఇంకోటి పేరు నిఖిల్ని యూజ్ చేసుకుంది వెపన్స్ లాగా, వాళ్ళిద్దరిని వెపన్లా యూజ్ చేసుకొని వాళ్ళు పంపింది. అది స్ట్రాటజీరా స్వామి అని చెప్పి కొంతమంది అన్నా, లేదు రాంగు అన్నారు కదా. మరి సీత ఏం చేసింది చెప్పండి? ఇది కూడా టాస్క్ కదా, అది ఎగ్ టాస్క్, ఇది ఫిట్టెస్ట్, ఏదంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ ఇది. ఇందులో మరి సీత ఏం చేసింది? సీత నబీల్ని వెపన్లా యూజ్ చేయలేదా? 3 రౌండ్లో కూడా నబీల్నే కదా యూజ్ చేసింది. మరి ఇక్కడ సీత చేసింది రాంగ్లా అనిపించట్లేదు మీకు ఎక్కడ? సీతకైనా సెల్ఫ్ రియలైజేషన్ చెక్ ఉందా? సీత ఫ్యాన్స్ ఏమంటారు దీని గురించి? యష్మి గౌడ ఏమంటారు దీని గురించి? యష్మి గౌడ అక్కడే ఉంది కదా. ఇప్పుడు సోనియాకుల చేసినప్పుడు రాంగ్ అన్నప్పుడు, ఇద్దరిని వాడుకుంటున్నారు, ఇద్దరినే మాట్లాడితే యూజ్ చేస్తున్నారు అన్నప్పుడు, మరి 3 రౌండ్లో కూడా నబీల్ యూజ్ చేసింది కదా. అందులో మరి ఎంతవరకు న్యాయం ఉందో చెప్పండి నాకు, ఫస్ట్ థింగ్. ఇంకోటి, నెక్స్ట్, ఇప్పుడు వాళ్ళు బిగ్ బాస్ నిన్న క్లియర్గా ఏం చెప్పాడు? అసలు బిగ్ బాస్ చెప్పిందే సొల్లు. 12 మంది వైల్డ్ కార్డ్ రారు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే, నెంబర్ ఆఫ్ వీక్స్ ఆలోచిస్తే 5-6 వస్తారు. వీళ్ళది ఆలోచించట్లేదు. అది వదిలి నబీల్ ఒక్కడే క్రాక్ చేశాడు అది. సో బిగ్ బాస్ వాళ్ళని ఆపడానికి మీకు ఛాన్సెస్ ఇస్తున్నామని చెప్పి ఇంకొక మెయిన్ పాయింట్ ఏం చెప్పాడు?
విన్ అయిన వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఓడిపోయిన వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంటుంది. అది ఎటువంటి డిసడ్వాంటేజ్ అంటే ఎలా చెప్పాడంటే వాళ్ళ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది వస్తారో ఇటుపక్క నుంచి నెంబర్ ఆఫ్ పర్సన్స్ వాళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోవచ్చు, నామినేషన్ అనేది ఎలిమినేట్ అయిపోవచ్చు. అంటే ఇప్పుడు అలా అయితే క్లాన్ వర్సెస్ క్లాన్ పెట్టకుండా నెంబర్ ఆఫ్ వైల్డ్ కార్డ్ లాపాలంటే 2 క్లాన్లు కలిపేసి డైరెక్ట్గా ఒక గ్రూప్ గేమ్ ఆడించవచ్చు కదా. డైరెక్ట్గా గ్రూప్కి ఒక టాస్క్ ఇచ్చేసి ఆ టాస్క్ విన్ అయితే నా వైల్డ్ కార్డ్స్ ఆపాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు టాస్క్ విన్ అయిపోయారు, వైల్డ్ కార్డ్ ఆగుతారు, ఓడిపోయారు అనుకో వైల్డ్ కార్డులు వస్తారు, అలా పెట్టచ్చు కదా. క్లాన్ వర్సెస్ క్లాన్ ఎందుకు పెట్టారు? ఏం అర్థం కావట్లేదు కాంతారా టీం వాళ్ళకి. అలా ఏమైనా బిగ్ బాస్ ఏమైనా తెలివి తక్కువడా పనికిమాలోడా? 2 క్లాన్లు పెట్టాడంటే మీనింగ్ ఏంటి? నువ్వు వైల్డ్ కార్డుతో ఆపే ప్రియారిటీతో పాటు నీ క్లాన్ విన్ అవ్వాలి, నీ క్లాన్ ముందుకెళ్ళాలి. నీ క్లాన్ ముందుకెళ్తే నీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, నీ క్లాన్ ఓడిపోతే ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఏమో నీ క్లాన్లో మెంబర్ కూడా ఎలిమినేట్ అయిపోతారు, అవ్వచ్చేమో పాసిబిలిటీ ఉంది కదా. అలాంటప్పుడు క్లాను చీఫ్ ఏం ఆలోచిస్తారు? అటుపక్క స్ట్రాంగ్ ప్లేయర్ని తీయాలనే కదా అనుకుంటారు. ఇలా తుప్పాస్ లాజిక్ ఏం చెప్తారంటే మీ టీంలో వీకెస్ట్ పర్సన్ తీసుకున్నారు, ఆ టీంలో స్ట్రాంగెస్ట్ పర్సన్ తీసుకున్నారంటే ఆ వీకెస్ట్ పర్సన్ లాజిక్ చెప్తాం మనకంటే చేసిన సాక్రిఫైస్ది. అఫ్ కోర్స్ అలాగే చేస్తారు, మీరున్న అదే చేస్తారు. ఎందుకంటే అటుపక్క స్ట్రాంగ్ అని తీయాలనుకుంటారు కానీ అటుపక్క వీక్ అని తీసుకొని సొంత టీంలో స్ట్రాంగ్ ప్లేయర్ అని ఎవడైనా పనికిమాలి ఎవడైనా తీసుకుంటారా? ఎవరైనా చెప్పి తీసుకుంటారా? సొంత టీంలో స్ట్రాంగ్ ప్లేయర్ని తీసుకొని అటుపక్కని వీక్ తీసుకొని రేలంగ మమ్మల్ని ఆడతారా? దాన్ని బిగ్ బాస్కి రావాలి ఏంది? స్టార్ మా పరివార్ గేమ్లో ఆడుకోవచ్చు కదా, లేకపోతే ఇంట్లో కూర్చొని ఆడుకోవచ్చు కదా. ఏదో సొల్లు లాజిక్లు విష్ణుప్రియ, ప్రేరణ, సీత మీరు చాలా రాంగ్ చేశారు, చాలా తప్పు చేశారంటే దేనికి వచ్చారు అక్క? మీరు టాస్క్లు ఆడడానికి వచ్చారు. ఎంతసేపు నబిల్తోనే ఆడతారా? మిగిలిన వాళ్ళు ఆడరా? మిగిలిన వాళ్ళకి ఒక ఐడెంటిటీ వద్దా? ఇప్పుడు మాత్రం వాళ్ళకి ఐడెంటిటీ అవసరం లేదు. వైల్డ్ కార్డులు అంటే భయపడిపోతున్నారు. ఎందుకు భయపడిపోయి? వైల్డ్ కార్డులు అంటే వాళ్ళు ఏమైనా స్వర్గం నుంచి వచ్చారా? వాళ్ళకి 2 సెల్లు 2 కాళ్ళు అంటారు. అఫ్కోర్స్ 10 మంది వచ్చారనుకో ఏమైంది? మీ మీద మీకు నమ్మకం లేదా? మీ మీద అసలు మీకు నమ్మకం లేదా? మీ మీద నమ్మకం లేనో ఇంక మీరు ఎందుకు బిగ్ బాస్లోకి? ఈ లాజిక్ మొత్తం బ్రెయిన్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేశారు. పెట్టేసి ఇంక ఏకంగా నిఖిల్ మీద పడిపోతే నిఖిల్ ఏం చేస్తాడు? నిఖిల్ ఫస్ట్ సీత చెప్పినట్టు ఓకేరా అన్నాడు కానీ 100% అదే తీసుకుంటా అనలే కదా. 100% అదే తీసుకుంటా అంటే అప్పుడు నేను చెప్తాను నిఖిల్ రాగానే నువ్వు ఎవడివి తీసుకోవడానికి, నువ్వేమైనా డిక్టేటర్ అని చెప్పి క్లాన్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడాలి, కలెక్టివ్గా ఏమొచ్చిందో డెసిషన్ దాని మీద వెళ్ళాలి. వాళ్ళు తీసుకునే డెసిషన్ లాజిక్ ఒకటే. మచ్చ మనం ఆల్రెడీ తక్కువ మంది ఉన్నాం, 4, వాళ్ళు కంపారిటివ్లీ మనకంటే ఎక్కువ మంది ఉన్నారు. మన పాయింట్ ఒకటే, వాళ్ళు దాంట్లో స్ట్రాంగ్ తీసామనుకోండి మన ఫిజికల్ గేమ్స్ ఏం వచ్చినా మనం విన్ అవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంది. అండ్ మనకు 100% నమ్మకం ఉంది మనం గట్టిగా ఆడతామని చెప్పి. మనం ఎంతసేపు వైల్డ్ కార్డులు వచ్చేస్తారని చెప్పి భయపడుకోకూడదు. క్లాన్గా మనం విన్ అవ్వాలి. క్లాన్గా మనం విన్ అవ్వాలి అంటే వాళ్ళు వీక్ చేసేస్తే మనం విన్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటుంది. నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు ఎక్సెప్ట్ మణికంఠ టాపిక్ సపరేట్గా మాట్లాడతాను కదా. ఇందులో తప్పు ఏమనిపించింది చెప్పండి? ఇప్పుడు వాళ్ళు వీక్ పెట్టేసి వీళ్ళు క్లాన్ని డౌన్ చేసుకుంటారు, వీళ్ళు క్లాన్ని ఎందుకు రిస్క్లో పెట్టుకుంటారు? ఎందుకంటే క్లాన్ పొరపాటున ఓడిపోయింది అనుకోండి, వీళ్ళకే కదా బొక్క. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ రౌండ్ కాంతారా క్లాన్ గెలిచింది అనుకోండి, వాళ్ళు ఇలా ఆలోచిస్తారా? ఇవన్నీ సొల్లు కబుర్లు. ఫస్ట్ లేపేది పృథ్వీలో లేపుతారు బెట్ట కాస్త గుండ్ల మీద చేసుకొని చెప్పండి. కాంతారా టీం వాళ్ళు కానీ గెలిస్తే పృథ్వీని కానీ నిఖిల్ని కానీ తీరని చెప్పండి. సోనియాని యష్మి గౌడని తీస్తానని చెప్పండి. ఇవన్నీ సొల్లు పోరాడాలి ఇవన్నీ. మనం మంచి అయిపోయి పక్కడు ఏదైనా చేసినా బూత్ చేసేయాలి అంతే. వాళ్ళ లాజిక్ అయితే సేమ్. క్లాన్ గెలాలి, వైల్డ్ కార్డ్స్ డజంట్ మ్యాటర్, క్లాన్ గెలాలి. మన క్లాన్ మీద మనకు నమ్మకం ఉంది. వాళ్ళ దాంట్లో ఏకైక స్ట్రాంగ్ ప్లేయర్ మాట్లాడితే వాళ్ళే యూజ్ చేస్తున్నారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా ఆపర్చునిటీ రావాలి. వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. మన టీం మీద మన నమ్మకం ఉంది కానీ గ్రూప్ గేమ్ పెట్టని, ఇండివిజువల్ గేమ్ పెట్టని మనం గెలుద్దాం, పోరాడుదాం, ఆ లీడ్ తీసుకుందాం, ఆ అడ్వాంటేజ్ తీసుకుందాం తప్ప వీక్ ప్లేని తీసుకొని ఇప్పుడు పంపించి పొరపాటున మనం అసలే షార్టేజ్ ఉందాం 4 మన దాంట్లో నెక్స్ట్ ఎవరిని తీసేసి మనం ఓడిపోయి ఎండ్ ఆఫ్ ద డే క్లాన్ ఓడిపోయిన తర్వాత పొరపాటున మన దాంట్లోనే ఎవరినైనా ఎలిమినేట్ చేసినా, నామినేట్ చేసినా, 3 వీక్స్ నామినేషన్ అని అలాంటి నెగిటివ్ ఫ్యాక్టర్లు ఏమైనా వస్తే రిస్క్ ఎందుకు అని చెప్పి కలెక్టివ్గా తీసుకుంటే డెసిషన్ అది. అందులో తప్పేం లేదు. స్పోర్ట్ స్పిరిట్ తొక్కలో స్పిరిట్ అని మాట్లాడకండి అసలు ఏమేను. నేను చెప్తున్నాను కదా, కాంతారా టీంకి వస్తే ఫస్ట్ లేపేసేది పృథ్వీనే. ఏమనంటే తుప్పాస్ లాజిక్ చెప్తారు, మీ దాంట్లో మణికంఠని తీస్తారు కదండి. ఫస్ట్ దిగి మణికంఠని తీయలేదు. అసలు ఇక్కడ డిస్కషన్ వచ్చినప్పుడు కూడా మణికంఠ ఎంత ఫ్లిప్ చేశాడంటే ఏం చెప్తాడంటే నేను సీతని ఆదిత్య ఓం గారిని తీద్దాం అనుకుంటాను అన్నాడు. తర్వాత ఈ పాయింట్లన్నీ చెప్పిన తర్వాత కన్విన్స్ అయ్యాను అంటాడు. తర్వాత నా బ్రెయిన్ పని చేయట్లేదు, మీ ఇష్టమైన డెసిషన్ అంటాడు. తర్వాత మళ్ళీ కన్విన్స్ అయ్యి అంటాడు. తర్వాత అలా తిరిగి సరే కన్విన్స్ అయ్యాను అన్నాడు కదా. ఫస్ట్ థింగ్ మణికంఠ ఫ్యాన్స్కి అడిగిన క్వశ్చన్, నిన్న మణికంఠయే ఫస్ట్ నిఖిల్కి వచ్చి సాక్రిఫైస్ చేస్తాను రా, నువ్వు అలాంటి పిచ్చి డెసిషన్లు తీసుకోక అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నిఖిల్ నవ్వాడు. నవ్వు ఈజ్ నాట్ సేమ్ యాజ్ నాడింగ్, ఆర్ మనం నోటితో చెప్పింది వేరు, నవ్వుతో చెప్పింది వేరు. సరే నిఖిల్ వెళ్ళిపోతున్నాడు అని అందాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అది లేదు అన్నాడు అనుకుందాం. మనోడు ఏంటి, వద్దు
మన టీము స్ట్రాంగ్గా ఉండాలి, నేను వెళ్ళిపోతాను, నా గోల్స్ వచ్చి 2 వైల్డ్ కార్డ్ నాపాలి, అది తప్పులేదు, ఆ పాయింట్ మీద ఉన్నాడు. రెండోది వచ్చేసరికి మన క్లాన్ స్ట్రాంగ్ ఉండాలి, మన క్లాన్ విన్ అవ్వాలి, మన క్లాన్ ఎప్పుడూ అడ్వాంటేజ్లోనే ఉండాలనే మనిషి ఇప్పుడు వచ్చేసరికి ఫ్లిప్ చేసేస్తాడు అనమాట. ఒరే మనకి నా మెయిన్ మోటో వచ్చేసరికి వైల్డ్ కార్డ్ అని చెప్పి మనోడు ఇది చెప్పి అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ లేక పంపాడని చెప్పి ఇలా కాదు మనం గ్రూప్ డిస్కషన్ పెడదామని చెప్పి అది కన్ఫర్మ్గా స్ట్రాటజీయో టెక్నిక్కో ఏదో అనుకుందాం. అనుకున్న తర్వాత కూడా అక్కడ కంప్లీట్ గ్రూప్ డిస్కషన్ అవ్వకముందే మనోడికి అర్థమైపోయింది. ఏం అర్థమైందంటే ఓకే ఇదంతా అజంప్షన్, వీళ్ళు తిరిగి నన్నే తీసేస్తారేమో అని చెప్పి. కానీ నిన్న లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది యష్మి కూడా ఫిక్స్ అయింది వీళ్ళు నన్నే లేపేస్తారని చెప్పి. ఎందుకంటే ఆ బెలూన్ టాస్ కూడా బాగాలేదు. అలాగే ఆమె ఒక అజంప్షన్లో ఉంది, మనోడు ఒక అజంప్షన్లో ఉన్నాడు. అజంప్షన్ ముందు ఒక సాక్రిఫైస్ ఇచ్చాడు, ఒక ప్రామిస్ ఇచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత సరిగ్గా డిస్కషన్ అవ్వకపోయేసరికి నేనే సాక్రిఫైస్ అనే మాటని నేను సాక్రిఫైస్ చేసేస్తున్నాను. నా ఫిజికల్ థింగ్ని పృథ్వీ మ్యాచ్ చేస్తాడు, రీప్లేస్ చేస్తాడు, నా మెంటల్ థింగ్ని సోనియా మ్యాచ్ చేస్తూ ఐఎమ్ సాక్రిఫైసింగ్ అని చెప్పి 2-3 సార్లు వార్నింగ్ ఇస్తాడు. నా సాక్రిఫైస్ కానీ సరిగ్గా లేకపోతే బాగోదు, మిమ్మల్ని నామినేషన్ చేస్తాను, సాక్రిఫైస్ ఇచ్చాను కాబట్టి మీరు క్లాన్గా మీరు గట్టిగా ఆడాలి, మన క్లానే విన్ అవ్వాలి అని చెప్పాడు. మరి ఇక్కడ నీకు క్లాన్ విన్ అవ్వాలి సాక్రిఫైస్ అన్న వాడివి అక్కడికి వచ్చేసరికి సాక్రిఫైస్ కాదని చెప్పి ప్రేరణకు అంటాడు. బుర్రపాటు తలనొప్పి అందరికీ. ప్రేరణ ఏమంటుందంటే నిఖిల్ తిడుతుంది, నువ్వు 2 మొక్కలు గడివి, నీకు ఒక ఏంటంటారు ఒక సెల్ఫ్ కాల్ లేదు, నువ్వు చాలా మస్తు 2 షేడ్స్ గడివి, అలాగా మణికంఠని సాక్రిఫైస్ చేసి మణికంఠని అలాగే తీస్తారు వీక్ అని చెప్పి తీస్తారంటే లేదురా అది సాక్రిఫైస్ అంటే మణికంఠ నో అంటాడు. అందరికీ బుర్రపాటు తలనొప్పి. ఇంకా ఫ్యూజులు కొట్టేసే నిఖిల్కి, పృథ్వీకి, యష్మి గౌడకి, సోనియాకి బోల్డ్ డిస్కషన్. దానికి కూడా మనోడు ఒప్పుకోవట్లేదు. ఏంటంటాడు తెలుసా, నేను సాక్రిఫైస్ చేయలేదు అంటాడు. నేను ఫస్ట్ సాక్రిఫైస్ చేశాను, తర్వాత బిగ్ బాస్ ల్యాక్ ఇచ్చాడు, దాని తర్వాత మీరు మాట్లాడిన తర్వాత మీ ఓటింగ్ మీద నేను వెళ్ళాను అంటున్నాడు తప్ప ఇనీషియల్గా మనోడు ఇంటెన్షన్ ఏంటి, సాక్రిఫైస్ చేశాను, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా హాఫ్ ఆఫ్ ద డిస్కషన్లోనే ఓకే నేనే ఇంకా వెళ్ళిపోతానని చెప్పి ఈయన ముందు ఫుట్ ఫార్వర్డ్ చేసి నేనే స్టెప్ అవుట్ అవుతాను అన్నది దాన్ని ఏమంటారా, సాక్రిఫైస్ అంటారా, ఓటింగ్ సిస్టమ్ అంటారా? అలాంటిది వీళ్ళ దగ్గర ఒక మాటని అదే ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అడిగింది, క్లాన్లో కలెక్టివ్గా డెసిషన్ తీసుకున్న తర్వాత క్లాన్ దగ్గర ఒకలా ఉండి బయటకు వచ్చిన తర్వాత క్లాన్ గురించి నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళని చాలా తప్పది. సో ఇప్పుడు అక్కడ ఏమైపోయింది, మణికంఠ ఏమో వాళ్ళకి హీరో అయిపోయారు, వాళ్ళు ఏమో అలాగే మాట్లాడుకుంటున్నారు. పాపం మణికంఠని తీసేశారు, పాపం మణికంఠని తీసిరా అని తీసియా మణికంఠే చెప్పాడు కాబట్టి వీళ్ళు తీసుకున్నారు. అండ్ మణికంఠ కూడా చెప్పాడు కదా, అంటే డిస్కషన్లో పూర్తిగా మాట్లాడలేపాడు, పూర్తిగా మాట్లాడకుండా నేను అయిపోతానని చెప్పాడు, నేను వెళ్ళిపోతాను, మీరే స్ట్రాంగ్, మన టీం గెలాలి, అడ్వాంటేజ్ మనకు రావాలి, వైల్డ్ కార్డులు ఆపాలి అని చెప్పిన వ్యక్తి అక్కడ ఫుల్గా ఫ్లిప్ చేయలేదని కూడా ఒక అరగంట మైకి సిరీసి బాత్రూంలోకి వెళ్ళిపోయి పిచ్చి బిహేవియర్లు చేసి అసలు ఒప్పుకోవట్లే. నిఖిల్ నువ్వు సాక్రిఫైస్ అవుతావు అన్నావు కదా అని నిఖిల్ మీద తోసేస్తున్నాడు పూర్తిగా. నేను సాక్రిఫైస్ చేశాను, ఇంక సాక్రిఫైస్ చేసిన దానికి అర్థమే ఉంది బ్రో. ఇది మణికంఠ ఇంటెన్షనల్గా చేశాడో అన్ఇంటెన్షనల్గా చేశాడో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మణికంఠ ఏదైతే చేశాడో అది పెద్ద ఫ్లిప్పు. అది అందుకే అంటున్నాను 2 నాలుకలతో మాట్లాడినట్టుందని చెప్పి సొంత టీమునే మోసం చేసినట్టు అనిపించింది. దానివల్ల ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ నలుగురు బ్యాడ్ అయిపోయారు. వాళ్ళ నలుగురు ఎలా ప్రాజెక్ట్ అయ్యారంటే మీ వరకు వచ్చేసరికి వీక్ వన్ లేపేశారు, మా ఓన్ వచ్చేసరికి స్ట్రాంగ్ వన్ లేపేశారు, అది కూడా తప్పులేదు. కానీ మీ వరకు వచ్చేసరికి వీకెండ్ లేపేశారు అన్నారు చూసారా, అది కలెక్టివ్గా తీసుకున్న డెసిషన్ కాదు, మనోడు పెట్టిన పాయింట్ టేబుల్ మీద నేను వెళ్ళిపోతానని చెప్పి. నెక్స్ట్ స్ట్రాంగ్ పర్సన్ తీసేమన్నారు చూసారా, అది కూడా కలెక్టివ్ డెసిషనే. మణికంఠ వచ్చేసరికి ఫ్లిప్ చేసేస్తున్నాడు సిచ్యువేషన్ తగ్గట్టు. ఇక్కడ వీళ్ళ దగ్గర మంచిగా ఉందాం అనుకున్నాడు, అక్కడ వాళ్ళ దగ్గర మంచిగా ఉందా అనుకుంటాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ దగ్గర ఎదవైపోతాడు, కంపల్సరీ ఎదవైపోతారు ఇలాంటి బిహేవ్ చేసినాడు. ఎందుకంటే అంత ఫ్లిప్పింగ్ నేచర్ ఉండకూడదు అనిపించింది. దోశ ఇష్యూలో కూడా కరెక్ట్గా ఆలోచిస్తే ఇలా చేయడం వల్ల గట్టిగా కాలి ఇంకా పెద్దది ఇష్యూ అయిందేమో అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మనిషి ఒక పాయింట్కి స్టిక్ అయినప్పుడు ఆ పాయింట్కే స్టిక్ అవ్వాలి తప్ప కాసేపు సాక్రిఫైస్ చేశాను, కాసేపు టీమ్ డెసిషను, కాసేపు నా ఇండివిజువల్ డెసిషను, మొత్తం మణికంఠ అయితే పెంట పెట్టాడు. అండ్ కాంతారా టీం ఇప్పుడు ఏదైతే తప్ప డిస్కషన్ చేసుకున్నారో అది తప్పు, ఇది న్యాయంగా లేదు, ధర్మంగా లేదు, మీరైనా అదే చేస్తారు, వాళ్ళు చేసిన తప్పేం కాదు. దీన్ని ఎవరు ఎలా అనుకున్నా పర్లేదు, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో ఆనెస్ట్గా చెప్పండి. సో ఓవరాల్గా నబీల్ని అయితే పంపించారు. ఇప్పుడు నెక్స్ట్ గేమ్స్ అవుతాయి, గేమ్స్ అయిన తర్వాత ఎవరు విన్ అయ్యారో ఎవరు విన్ అవ్వలేదో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. మీ పాయింట్స్ అయితే ఆనెస్ట్గా కామెంట్ చేయండి, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. అంటిల్ దెన్ బై బై.